మొత్తానికి తిరుపతి బస్ స్టాండ్ కి అయితే చేరుకున్నాము. పిల్లలకు మధ్యలో ఎక్కడన్నా ఆకలేస్తుందని చెప్పి మా ఆయన స్నాక్స్ వాటర్ బాటిల్ అన్ని తీసుకుంటున్నాడు అనమాట. ఈ పిల్లలు ఒకళ్ళు ఎక్కిన దగ్గర నుంచి వామిటింగ్ చేసుకుంటుంటారు, మళ్ళీ ఆకలి అంటుంటారు. మనకి ఇష్టమైన చోట బండి ఆపదు కదా, అందుకని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని కవర్ వేసుకున్నాం అనమాట. ఉండేది 4 రోజులే కాబట్టి ఒక బ్యాగ్ లో నాయి ఇంకా మా వారి బట్టలు ఇంకా ఇంకో చిన్న బ్యాగ్ లో అయితే 2 పిల్లలే సర్దేశాను. ఇంకా మా వాడికి ఏదో రాసుకోవాలంటే కొన్ని బుక్స్ కూడా తెచ్చుకుంటున్నారులేండి. మీలో ఎంతమందికి బస్ స్టాండ్ కి వచ్చినప్పుడు ఈ చిల్లర అంగళ్ళు ఇంకా పక్కన వెయిట్ మిషన్ ఉంటుంది, చెక్ చేసే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వెయిట్ మిషన్ దగ్గరికి వెళ్ళి చిల్లర వేస్తే కనుక మనం వెయిట్ చెప్పడంతో కాకుండా పక్కనే అనమాట కార్డు తిప్పగానే మనకు ఒక మంచి కొటేషన్ వచ్చేది. నేనైతే తెగ మురిసిపోయేదాన్ని అది చూసుకొని, లైఫ్ లో ఇట్లా అయ్యే వాళ్ళం అని చెప్పని. అలవాటు ఇప్పుడు కూడా పోలేదు. బట్ కానీ ఇప్పుడు టైం లేదు కదా మాకు, బస్ స్టాండ్ కి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. నెల్లూరుకి వెళ్లే బస్సులు లేవు, ఇది విజయవాడ బస్ అనమాట. మొత్తానికి సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి, ఎక్కేసాము, బయలుదేరేసాము. ఇంక చూడాలి ఈ జర్నీ ఎలా ఉంటుంది.